ట్రూ. అంటే మీకనే కాదు ఈవెన్ ఆడియన్స్‌కి కూడా. ఎందుకంటే ఎంతసేపు సినిమాల్లో హీరోలుగా చూసి చూసి సడెన్‌గా ఆన్ గ్రౌండ్ సరదాగా అలా చిల్ అవుతూ అందరూ గూడా ఓకే. సీసీలో కొన్ని ఫ్యూ ఇన్సిడెంట్స్ ఉంటాయి అసల. ఇది ఒకసారి ఎన్టీఆర్‌ని ఎప్పుడో రాజీవ్ కనకాల ఔట్ చేస్తే స్టేడియం మొత్తం పరిగెట్టించాడు గాని రాజీవ్ కనకాలని. అవునా? అలాంటి కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ గాని, లేదంటే అఖిల్ గాని, హ్మ్. మీది మీరు ఔట్ చేసిన సీక్వెన్సెస్ ఇవన్నీ హ్మ్. గూడా అంటే ఆడియన్స్‌కి గూడా ఒక ఓకే. హీరోస్ అంటే మేమేదో అనుకుంటున్నాం. దే ఆర్ ఆల్సో నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ హూ విల్ ఎంజాయ్ దిస్ ఫేస్ అన్నట్లుగా. అదొక కైండ్ ఆఫ్ సరికొత్త కోణంలో చూపిచ్చింది. అవును. సో, దానివల్ల ఇంకా చాలా మంది ఇంకా మీకు ఇంకా ఎక్కువ ఫాలోవర్‌షిప్ అది పెరగడం అదంతా క గూడా ఉండింది గదా! కొంతమంది నేను కొన్ని ప్లేసెస్‌కెళ్తే, "సార్ ఇలా మీ బౌలింగ్ చాలా ఇష్టం సార్" అన్నారు. ఇదేంటిది ఇదివరకు యాక్టింగ్ బాగుండేది. సడెన్‌గా బౌలింగ్ అంటే నేనే సర్ప్రైజ్ అయ్యా. "అరేయ్ బాబు! ఓకే. సీసీఎల్ ఇంత సీరియస్‌గా చూస్తారా?" అని. "అన్న నువ్వు బౌలింగ్ ఏస్తావు. నాకు ఇష్టం అన్న మీ బౌలింగ్. మీ బౌలింగ్ కోసం నేను చూస్తాను సీసీఎల్" అనేవారు. ఓహో! ఇలా కూడా ఉన్నారా? ఇలా సీసీఎల్‌ని కూడా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారా అనుకున్నా. అంటే మీరు చెప్పినట్టు అప్పట్లో నేను చిన్నప్పుడు టాలీవుడ్ 11 ఎన్టీఆర్ గారు ఒక కెప్టెన్, చిరంజీవి గారు ఒక కెప్టెను, బాలకృష్ణ గారు, బాలకృష్ణ గారు వెంకటేష్ గారు కెప్టెన్‌గా ఉన్నప్పుడు నేను డ్యాడీతో వెళ్లి చూసేవాడిని. ఆ టైంలో బాగా ఆడేవాళ్ళు క్రికెట్ మీరు అబ్జర్వ్ చేస్తే. తర్వాత ఇప్పుడు ఆడట్లేదు ఎక్కువ. అప్పట్లో ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చినా ఫండ్ రైజింగ్ అని చెప్పి క్రికెట్ మ్యాచ్ పెట్టేవాళ్ళు. అవును. మన హైదరాబాద్ స్టేడియంలో. ఆడేవాళ్ళు దానికి ఫుల్ క్రౌడ్ వచ్చేవాళ్ళు. ప్యాక్డ్‌గా ఉండేవాళ్ళు. అప్పుడు అన్నిటికి ఎళ్ళేవాడిని. నేను కూడా ఎళ్లి చూసేవాడిని. సో, చిన్నప్పటి నుంచి ఆడాను. వీళ్ళందరితో కూర్చొని నేను చూసేవాడిని. అంతా చూసేవాడిని. వీళ్ళందరూ వచ్చి ఆడేవాళ్ళు. సో, నేను ఫస్ట్ టైమ్ 'తారక్' గారిని చూసింది ఎక్కడంటే హ్మ్. మసబ్ ట్యాంక్ దగ్గర ఒక క్రికెట్ గ్రౌండ్ ఉంది. మసబ్ ట్యాంక్ దగ్గర కింద. ఓకే. సో, ఒక కారొచ్చి ఆగింది. టక్కన ఒక సఫారీ టప్పుని చాలా ఫాస్ట్‌గా దిగి బ్యాట్ పట్టుకొని వచ్చి ఒక 2 సిక్స్‌లు కొట్టారన్న. గుర్తుంది నాకు. అదే నేను ఫస్ట్ టైమ్ చూసా. ఒక ఆరా ఉండింది. అంటే అమ్మ! అని మనం ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు. హ్మ్. అక్కడే నేను ఫస్ట్ టైమ్ చూసాననమాట. సో, అక్కడ నేను చాలా మందిని చూసా. అక్కడే రామ్ చరణ్ గారిని చూసాను ఒకసారి. సో, అక్కడ మాకు అది అక్కడ ఆ మసబ్ ట్యాంక్ దగ్గర ఫస్ట్ టైమ్ మనకు హైదరాబాద్‌లో ఫెడ్ లైట్స్ ఉండేది. సో, అక్కడ వీళ్ళందరూ క్రికెట్ ఆడేవాళ్ళనమాట. ఓకే. సో, ఓహ్! ప్రాక్టీస్ ప్రాక్టీస్ మ్యాచ్‌లాగా? మ్యాచ్‌ల్లాగా ఎవ్రీ వీకెండ్. సో, బాగా క్రికెట్ ఆడేవాళ్ళు అప్పట్లో. సో, చాలామంది మన ఆర్టిస్టులందరూ ఆడేవాళ్ళు. సో, అవన్నీ నేను డ్యాడీతో వెళ్ళేవాడిని. మా బాబాయ్ వికెట్ కీపింగ్ చేసేవాళ్ళు. హ్మ్. అయ్యబ్బ బాబాయ్. సో, అయ్యబ్బ బాబాయ్‌తో వెళ్ళేవాడిని. సో, ఇవన్నీ చూసేవాడిననమాట అక్కడ. ఆయన